అమ్మ ఈరోజు శుష్క వేదాంత తమోభాస్కరమే కదమ్మా. అవును. స్టార్ట్ చేయమంటారమ్మా? స్టార్ట్ చేయండి, ఇప్పటికే లేట్ అయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 25 డిసెంబర్ 2012 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారి సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఇది లాస్ట్ వాక్యం నుంచి, ఎట్టి దుఃఖభూయిష్టమైన సంసార పంకములో నేల మగ్గులు కావలేను, మరియు ఇక కొందరు కారు చిచ్చునే చుట్టూను కాలుచున్న అరణ్య మధ్యములో చిక్కుకున్న మృగముల చందంబున సౌఖ్యము కొరకు అచ్చోట నుండి ఇచ్చోటకిన్ని, ఇచ్చోట నుండి అచ్చోటకిన్ని భయము కలిగి పరిగెత్తుచు తాపత్రయాగ్ని వలన దహించబడు వారలై శాంతి గొనక ఒక్కొక్క దుఃఖము వచ్చినప్పుడు దాని యొక్క నివృత్తి కొరకు అచ్చటికిచ్చటికి దిన రాత్రులు అనక పరిగెత్తుట చూచుట లేదా? అయ్యో, ఇట్టి మహాభయంకరమైన సంసార దుఃఖమునక మానవ జన్మం కలిగినది. ఆత్మలో శాంతి అనే పత్నిని వివాహము చేసుకున్న వారలై ఇట్టి కష్టములేమియూ లేకపోతే గాక పూర్ణిమ చంద్రుని వలె ప్రసన్నముఖము గలవారై సౌఖ్యమును పొందెడు జ్ఞానులను చూచుటలేదా? వేరు కొందరు వేటగాని వలలో చిక్కుకొనిన పక్షి వలె విషయవాసన అనెడు సంసార జాలమనెడు వలలో చిక్కుకొని తప్పించుకొనుటకు మార్గము తెలియక పొందెడు దుఃఖము చూచుచున్నారము గదా. ఇట్టి దుఃఖమేమియో ఆత్మలో ఉపరతిని పొందిన యోగికి లేదు కదా. పట్టుపురుగు తనచే కట్టబడిన గూటిలో చిక్కుకొని చచ్చునట్లు ఎందరో తమచే కట్టుకొనబడిన భార్యాది సంసార బంధములకు లోబడి దుఃఖితులై వ్యర్థముగా చచ్చిపోచున్నారు. విరక్తి అనడు భార్యను ఆత్మలో వివాహము చేసుకొని మహాత్ములందరూ ఇట్టి దుఃఖమునందగా పరమానంద భరితులై దుఃఖములో పరితపించెడు జనులకు ఆత్మశాంతి కలగజేసి తామును శాశ్వత సుఖములో నుండుట చూచుచున్నాము గదా. మరియు ఎండాకాలంలో తామర కొలనులో గల కమలము కొరకు దిగిన ఏనుగు బురదలో దిగబడి పైకి రాజాలక అచ్చటనే ఉండి గద్దల చేతను కాకుల చేతను బోరు వల చేతను పొడవబడినదై వణకుచూ బాధ కోర్వలేక ఒక్క కాలు పైకెత్త చూచిన మరి ఒక పాదము మరింత క్రిందికి కొంగుచూ జీవము కలిగి ఉండినప్పుడే పక్షులు తినగా తినగా ప్రాణం పోగొట్టుకున్నట్లు సంసార విషయమన్న బురదలో స్త్రీల ముఖమనడి పంకజమున మోహించడు మానవుడు ఆ సంసార పంకములోనే పడినవాడై అనేక ఈతి బాధలచే జీవించి ఉండియు మృతప్రాయుని వలె నుండి ఎన్నియో దుఃఖములను సహింపజాలక దాని అందే దుఃఖించి ప్రాణమును విడుచుట అందరూ చూచుటలేదా? మరియు రాత్రికాలములో అగ్నిని చూచి మిడతలు ఆ నిప్పు మంచి భోగ్య వస్తువని తలచి దానిలో ప్రవేశించి ప్రాణముతో కాలిపోనట్లు అజ్ఞానమనడి తమస్సులో చిక్కుకొనిన మనుజుడు ఎర్రని వర్ణము గల స్త్రీని గొప్ప భోగ్య వస్తువని తలంచి వివాహమాడి మరల విషయాగ్నిలో తగులుకుని విడిపించుకొని పైకి రాజాలక సజీవముగా అంత్యకాలం వరకు దానిలో మునిగి దహించిపోవుట కనిపించుటలేదా? ఈలాగున స్త్రీలు కూడా సుందర పురుషులను మోహించి పై చెప్పిన మిడతల చందం మన సంసారాగ్నిలో కాలుచున్నారు గదా. ముక్తికాంతను ఆత్మలో వివాహము చేసుకున్న యోగికి ఇట్టి సంకటము అన్నీ తప్పిపోవుచుండుటే కాక శాశ్వతమైన దైవసుఖము లభించుచున్నది కదా. ఎర్రగా కాలుచుండు ఇసుకలో పడిన పేడ పురుగు ఏలాగున వేడిని సహింపజాలక తప్పించుచుండునో అలాగున సంసారమనడి ఎండకు లోబడిన మానవులు ఎచ్చట సుఖము కలగదు. ప్రవాహమనే సుడిలో చిక్కుకొన్న కీటకము తిరిగి తిరిగి క్రమముగా ఉప్పు సముద్రములో పోయి చేరునట్లు ఈ సంసారమనే ప్రవాహములో చిక్కుకొన్న మానవుడు ఈర్ష్య అసూయ రాగద్వేషాదులు అనేది సుడిలో గిర్రున తిరుగుచూ ఒడ్డు చేరజాలక ఆఖరణ మృత్యు అనే సంసార సాగరము యొక్క లోనికి దిగిపోవుచున్నాడు. వివాహమునకు కళ్యాణమని మరొక పేరు గలదు. కళ్యాణమని పేరుకు మంగళకరమని అర్థము. అట్టి సౌఖ్యం ఇప్పుడు ఎవరు పొందుచున్నారు?
ఈ పై చెప్పిన విషయములన్నీ పురుషులకే ఎలాగున చెప్పబడినవో అలాగున స్త్రీలకు కూడా చెప్పబడినట్లు గ్రహించుకొనవలెను. అయితే పురుషులకు మాత్రము ముక్తికాంత అనియు ఉపరతి అనియు శాంతియే పత్ని అని చెప్పిరి. అలాగున స్త్రీలకెట్లు సమన్వయపరచవచ్చునని శ్రోతలు తలంపనక్కరలేదు. ముక్తికాంత పదమునకు బదులు స్త్రీలకు ఆత్మారాముడని గ్రహించవలెను. ఉపరతియు శాంతియు అందరికిన్ని సమాన వాచకములు. అయితే ఈ వివాహ విషయమై ఇప్పుడు బాధల్లో పురుషుల కంటే స్త్రీలు 1000 రెట్లు అధికముగా దుఃఖమునందుచున్నారు. ఏలనా పురుషులకు కొంతవరకు స్వాతంత్ర్యం ఉండును. అయ్యో పాపము, స్త్రీలకు అంత మాత్రమైనను స్వాతంత్ర్యం లేకపోయినది కనుకనే సాధక బాధకములను తెలుసుకొన జాల దగిన వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే స్త్రీ పురుషులు ఉభయులకును వివాహము చేయవలనని చెప్పబడినది. ఎండమావులలో కనిపించే జలభ్రాంతి చే మృగములు పరిగెత్తి జలము దొరకక తప్పించి చచ్చునట్లు జనులందరినూ సంసార మరుభూమిలో సౌఖ్యము కలదని తలంచి మృతినందుచున్నారు. ఇట్టి కష్టములన్నింటికి తగిన మతబోధకులు జ్ఞాన వైరాగ్య సంపన్నత గలవారు లేకపోతే కారణమగుచున్నది. అయ్యో, కొందరు సంసారములో చిక్కుకొని అరణ్యమును రేచు కుక్కల గుంపుచే చుట్టబడిన మృగమేలాగున శరీరముతో ఉన్నప్పుడే ఆ క్రూర మృగములచే కన్ను, ముక్కు, చెవి, కడుపు, ఉపస్థము మొదలగు అంగములు ఒక్కొక్కటి పెరికి తినివేయబడుచున్నదో అలాగుననే ఈ సంసారములో చిక్కుబడిన జీవియు ఈషణత్రయము చేతను, తాపత్రయము చేతను, వాసనాత్రయము చేతను, పిల్లలు, బంధువులు, అప్పువారలు మొదలైన వారిచే పట్టి పీల్చి పిప్పి చేయబడుచు దుఃఖ రోదనముతోనే అంత్యకాలము వరకు గడుపుచుందురు గదా. ఇట్టి దుఃఖములకన్నింటికి అజ్ఞానము లేక మాయాభ్రాంతి కదా కారణమగుచున్నది. సంయమి అయిన యోగి గాని లేక యోగిని గాని అయినచో ఈ ఘోర దుఃఖములన్నయో తప్పిపోటగాక బ్రహ్మానంద సుఖం అనుభవింపవచ్చును కదా. ఈ ఆత్మ వివాహమున పురుషుడైనచో ముక్తికాంతను వివాహం ఆడవలను. దీనికే భక్తి అనియు, విరక్తి అనియు, శాంతి అనియు, ఉపరతి అనియు పేర్లు గలవు. స్త్రీ అయిన ఆత్మారాముని భర్తగా చేసుకొనవలను. ఈ ఆత్మారామునికే పరమాత్మనియు, భగవంతుడనియు, సర్వేశ్వరుడనియు, అంతరాత్మనియు, నారాయణమూర్తి అనియు, పరమేశ్వరుడనియు మారు పేర్లు కలవు. వీరికి ధర్మరాజు చెప్పిన శ్లోకము చెప్పున సత్యమే తల్లిగాను, జ్ఞానమే తండ్రిగాను, ధర్మమే అన్నదమ్ములుగాను, దయా దయా దాక్షిణ్యములే అక్క చెల్లెలుగాను, వైరాగ్య త్యాగ పుణ్యకర్మలే బంధువులుగాను, పురోహితుడే గురువుగాను, శాంత శమదమాదులే పుత్రులుగాను, శుద్ధమైన మనస్సును, బుద్ధియున్ను, చిత్తమున్ను, అహంకారమున్ను అంతరంగ కార్య నిర్వాహకులుగాను, హృదయమే వివాహ వేదికగాను, సహస్రారము మండపముగాను, దశవిధ వాదములే వాద్య ఘోషములుగాను, జీవేశ్వరుల ఐక్యమే మంగళసూత్ర ధారణగాను, యోగములో ఆత్మైక్యము భోగములో కలియుటగాను, ఏకాంతమే రహస్య గృహముగాను, జ్ఞాన సంప్రాప్తియే సంతానోత్పత్తిగాను, బ్రహ్మానందమే భోగముగాను కలుగును. కనుకనే బోధో జ్ఞానమయ సుత అని యోగశాస్త్రము చెప్పినది. ఇట్టి ఆత్మబోధము కలుగుటే పుత్రుని కనుట అని తలంపు గల తల్లిదండ్రులు జన్మములు ధన్యములు, వారి వంశము ధన్యము, వారి వంశీయులందరూ ధన్యులు. వారి వంశములో బ్రహ్మజ్ఞాన సంపన్నులైన పుత్రులు అప్పుడప్పుడు పుట్టుచుందురు. వారు గృహస్థులైన పుణ్యాశ్రమ నివాసుల వలె ఉందరు. ఇదే ఆత్మ వివాహము చే కలిగడు దివ్య ఫలము. ఇచ్చట నాకు గొప్ప రహస్యము గలదు. మంగళసూత్రము ధరించు వరకే భార్యాభర్తలు అన్యులుగానుందురు. తర్వాత ఉభయులను ఏకమైపోవుదురు. అదే రీతిగా ధ్యానములోను ఆత్మైక్యము కలుగు వరకు మాత్రమే ప్రకృతి వేరుగాను, పురుషుడు వేరుగానుండును. తర్వాత ఒకటియే అగుదురు. కనుకనే పురుషుని అర్ధాంగము భార్యదిగాను, భార్య అర్ధాంగము భర్తదిగాను ఉండునని శాస్త్రము చెప్పు రహస్యము. అనగా జీవేశ్వరుల ఐక్య జ్ఞానము కలుగు వరకు మాత్రమే త్రిపుటి ఉండును. మరల దృశ్యము లేక ఏకమగును. ధ్యాతయు ధ్యేయమును ఒకటియే అగును. జ్ఞానమును జ్ఞేయమును రెండుగా నుండవు. అంతయు సుప్రకాశ స్వయంజ్ఞాన స్వరూపమై నిత్యానందమయమై ఉండును. యథా నద్య స్యందమానా సముద్రే స్థం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్విముక్త పరాత్పరం పురుషుముపైతి దివ్యం.
ఏలాగున నదులనియు ప్రవహించి తమ యొక్క నామమును రూపమును విడిచి సముద్రములో చేరిపోను, ఒకే సముద్ర జలమై ఎట్లుండునో అలాగును బ్రహ్మ విద్యా జ్ఞాన సంపన్నుడు తన యొక్క నామరూపములను నేతి నేతి వాక్యములచే విడిచిన వాడై తత్వమసి ఇత్యాది మహావాక్యముల విచారణముచే యోగనిష్ఠుడును జ్ఞాననిష్ఠుడును అయి పరాత్పరుడు పరమపురుషుని పొందుచున్నాడు. అనగా పరబ్రహ్మకార జ్ఞానము గల వాడు అగుచున్నాడు. యథా జలే జలం క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేషో భవేత్ తద్వత్ జీవాత్మ పరమాత్మనో. ఎలాగున జలములో కలిసిన జలమును క్షీరములో కలిసిన క్షీరము ఘృతములో కలిసిన ఘృతమును వేరుపడక ఏకమగుచుండునో అలాగున జీవాత్మ పరమాత్మానుసంధాన నిష్ట గల మహాత్ముడును పరమాత్మ స్వరూపము కలిగిన వాడు అగుచున్నాడు. ఆత్మనోస్న్యజ్జగన్నాస్తి ఆత్మనోన్యత్ సుఖం నచ ఆత్మనోజ్ఞాగతిర్నాస్తి సర్వమాత్మమయం జగత్. ఆత్మకు అన్యమైన జగత్తు లేదు, ఆత్మకు అన్యమైన సుఖము లేదు, ఆత్మకు అన్యమైన గతి లేదు. ఈ జగత్తంతయు ఆత్మమయము. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఉచ్యతే తస్మాత్ చిత్తం స్థిరే కుర్యా ప్రజ్ఞయా పరయా పరే. స్థిరీకుర్యాత్ ప్రజ్ఞయా పరయా పరే. చిత్తము చలించిన సంసారం ఏర్పడిను, చిత్తము ఆత్మలో నిశ్చలత్వం పొందిన మోక్షము కలుగును. కావున వివేక జ్ఞానం కలవాడు గొప్ప జ్ఞానమును కలుగ చేసుకుని పరమాత్మ యందు చిత్తమును స్థిరముగా చేసుకొనవలెను. యస్య వాంగ్మనసి శుద్ధే సమ్యగ్గుప్తే చ సర్వదా శనైః సర్వమవాప్నోతి వేదాంతోపగతం ఫలం. ఎవని యొక్క వాక్కును మనస్సును శుద్ధములయుండునో, ఎవని యొక్క ఇంద్రియములు యావత్తును స్వాధీనములయుండునో అనగా నిర్విషయత కలిగి ఉండును, వానికి సమస్తములను మంగళకరములై ఉండును, వాడు వేదాంతములో చెప్పబడిన బ్రహ్మానంద ఫలమును అనుభవింపగలుగును. వృత్తికానాం సహస్రైర్వా జలకుంభశతైరపి న శుద్ధ్యంతి దురాత్మానో ఏషాం భావో న నిర్మలః. ఆత్మశుద్ధి లేని వారు 1000 ఘటములచే సహస్రావర్తిగా మంచి రేగడమట్టిచే కడిగినను శుద్ధులు కాజాలరు. అలాగున వేల కొలది తీర్థములలో మునిగినను నిర్మలులు కాజాలరు. ఎవని యొక్క మనోవాక్కాయ కర్మలు నిర్మలములై ఉండునో వాడు నివసించు చోటులోనే ఉండి నిర్మలాత్ముడై జ్ఞానమును పొందగలుగును. యుద్ధం వాక్యై స్తదర్థానుసంధానం శ్రవణం భవేత్ యుక్త్యా సంభావితత్వామసన్ అనుసంధానం మననం తు తత్. తత్వమస్యాది వాక్యముల చేత ఆ వాక్య అర్థమగు జీవబ్రహ్మైక్య లక్షణం అనుసంధించుటయే శ్రవణమగును. యుక్తి చేత ఆ తత్వం అస్యాది వాక్యముల వల్ల వినబడిన అర్థము సరి అయినదని పొందబడుచుండెడి జ్ఞానమెద్దిగలదో అదియే మననమని తెలియవలను. తాభ్యాం నిర్వచికిత్సేర్థే చేతసః స్థాపితస్య యత్ ఏకతావత్వమేతద్ధి నిదిధ్యాసనముచ్యతే. మరియు పురోక్త శ్రవణమను మననముల చేత సంశయము లేని ఆత్మస్వరూపమందు చిత్తము స్థాపించబడుట చేత అది ధారణావంతమని చెప్పబడును. అట్లు స్థాపించబడిన ఆత్మస్వరూపమును నిరంతరము ధ్యానించుట చేత ప్రవాహం వంటి ఏకాకార బ్రహ్మాకార వృత్తిత్వము చిత్తమునకు కలుగును. ఇట్లు చిత్తం యొక్క ఏకాకారముకు బ్రహ్మాకార వృత్తి ప్రవాహమే నిధిధ్యాసమని చెప్పబడును. ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైకగోచరం నివాత దీపవచ్చిత్తం సమాధిభిరభిధీయతే.
అంటే అట్లు ధ్యానించుచుండగా ఏ కాలమందు చిత్తము అభ్యాసవశమున క్రమముగా ధ్యాతృ ధ్యానములను రెంటినీ విడిచి ధ్యేయమొకటియే విషయముగా గలతి అగును. ఆ ధ్యేయము వంటిదే అయి ఉండునో అప్పుడు సమాధి అని చెప్పబడును. వాయువు లేని ప్రదేశమందు నిశ్చలముగా వర్తించుచుండెడి దీపము వలె సమాధి అవస్థయందు చిత్తము నిశ్చలముగా నుండునని తెలియవలెను. ధ్యాత అనగా ధ్యానించెడువాడు, ధ్యానమనగా ధ్యానించుటగును, ధ్యేయమనగా ధ్యానించబడినదెగును. ఇక్కడ ధ్యేయమనగా ఆత్మ అగును. అనాదా విహ సంసారే సంచిత కర్మకోటయ అనేన విలయం యాంతి శుద్ధో ధర్మో వివర్ధతే. మరియు అనాదిగాని సంసారమందు సంపాదించబడిన అపరిమిత పుణ్య పాప కర్మకోట్లనియు ఈ సమాధి చేత నశించుచున్నవి. మరియు ఈ సమాధి వలన కార్యవర్గముతో కూడిన మూలాజ్ఞానము నిశ్శేషముగా నశించబడి బ్రహ్మ సాక్షాత్కార సాధనభూతమ జ్ఞానం వృద్ధి పొందుచున్నది. ధర్మమేఘమిమం ప్రాహు సమాధిం యోగ విత్తమాః వర్షత్యేష యతో ధర్మామృతధారా సహస్రశ. బ్రహ్మజ్ఞానులకు మహాత్ములు ఈ నిర్వికల్ప సమాధిని ధర్మమేఘమునుగా వర్ణించి ఉన్నారు. మేఘము కుంభవృష్టి చేయునట్లు ఈ నిర్వికల్ప సమాధి పుణ్యలక్షణములైన అమృతధారలు అపరిమితముగాను సహస్ర సంఖ్యాకముగాను వర్షించుచున్నది. అమునా వాసనాజాలే నిశ్శేషం ప్రవిలాపితే సమూలోన్మూలితే పుణ్యపాపాఖ్యే కర్మ సంచయే. వాసనా సమూహమే సంసారమని చెప్పబడింది. అట్టి వాసనా సమూహమంతయు ఈ సమాధి చేత నిశ్శేషముగా నశించును. మరియు పుణ్యపాపములనడి అపరిమిత కర్మరాశి అంతయు అజ్ఞాన సహితం సమూలముగా ఈ సమాధి చేత నశింపచేయబడును. నిత్యానందమైన బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగును. శాశ్వత సుఖము లభించును. స్త్రీలకు వైధవ్యము కలుగుటకు వారి కర్మ కదా కారణమని తలంచువారు పురుష ప్రయత్నము అనే గ్రంథమును చదువు. ఓం సర్వస్థరతి దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధిమాప్నోతు సర్వ సర్వత్ర నందదు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడితో ఇవాళ ఆపుదామా? సన్యాసం యొక్క సంక్షిప్త నియమములు అని నెక్స్ట్ చాప్టర్. ఇది పేజ్ నంబర్ ఎంత చెప్పాలా? 206 లో లాస్ట్ చదవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే రాంబుద్రి గారు రావట్లేదు. వసంతలత చెప్తావా? 296 కదమ్మా, చెప్పండి రమణ. 296 కదమ్మా పేజ్ నెంబరు. పేజా 96. 206. 206. సరే, కొత్త చాప్టర్ మొదలవుతుంది ఇప్పుడు. రమణ ఏమన్నారా? బండి మీద ఉన్నారా? లేదమ్మా, లేదు లేదు, అయితే చెప్తారా? రాశానమ్మా, కొంత చెప్తాను. అంటే సరిగ్గా రాయడానికి కూడా కొద్దిగా కన్ను బాగాలేదు కదా, కొన్ని పాయింట్లే రాశాను. అంటే విరక్తి అనే ఆత్మను వివాహం చేసుకోండి అని చెప్పారు కదమ్మా. అంటే ఆ వైరాగ్య స్థితి విరక్తి అనే ఆత్మను ప్రేమిస్తే అది ఆత్మ అనేది దాన్ని సంసారం అనే దాంట్లో పెడితే బాగుంటది తప్ప గాని ఈ విషయవాసనలు సంసారాలు ఈ అంటే భోగాలు పిల్లలు ఈ రేసు కుక్క చిక్కడిపోయినట్టు జంతువు ఒక రేసుల కుక్క ఎక్కువ గుంపు ఉన్న రేసు కుక్కలకి ఎలాగైతే పోతుందో అలాగే ఈ సంసారం అనే దాంట్లో చిక్కుబడిపోయి బంధము అప్పులు లేకపోతే బంధువులు ఇలా అన్నింటిలోకి వెళ్ళి దూరిపోయి ఉండిపోతున్నారు. అందులోంచి బయటికి ఎలా రావాలో అర్థం అవ్వట్లేదు.
ఇలాంటి స్థితిలో కన్నా ఆ ఆత్మ ఏదైతే ఉందో దాని దగ్గరికి చేరేటప్పుడు బాగుంటదని ఒక విషయం అర్థమైందమ్మా. నెక్స్ట్ అది ఏనుగు కోసం చెప్పారు కమ్మా, అది బురదలోకి దిగిపోయి అలాంటి కోపంలోకి మనం కూడా వెళ్ళిపోతున్నాము. అది తెలియట్లేదు, తెలియకుండానే జరుగుతుంది అనేసి తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పారు. అంటే ఎలాంటి దాన్ని చేయాలంటే సత్యం అనే తల్లిని, జ్ఞానం అనే అన్నదమ్ముల్ని, ధర్మం అనే అక్క చెల్లెల్ని అలా చెప్పారు కదమ్మా. అదొకటి బాగా అర్థమైందమ్మా. రమణ. అమ్మా ఉమ్, బాగుంది. అదే మంగళసూత్రం ధరించేట ధరించి అంటే అంటే మంగళసూత్రం ఇక్కడ అతను ధరించేసి చెప్పిన వాళ్ళు మీనింగ్ వేరు కదా, మనం తీసుకున్న మీనింగ్లు వేరు. వైరాగ్యాన్ని అవునమ్మా భార్యగా అవునమ్మా చెప్పారు. వైరాగ్యం అనే దాన్ని వైరాగ్యాన్ని భారీగా చెప్పారు. అవునమ్మా, అది బాగుందమ్మా, చాలా బాగా ఉమ్, చెప్పారు. మంగళకరమైనది వివాహం, కళ్యాణం అంటే మంగళకరం అని మనం దాన్ని అమంగళకరంగా చేస్తున్నాం. పిల్లలు అవునమ్మా పుట్టడం అంటే అవును. మంగళకరం. ఇప్పుడు పిల్లలు పున్నామనరకాన్ని కాదు, జ్ఞానం అనే పుత్రుడు పున్నామనరకం నుంచి తప్పిస్తాడని. అంతేగాని పిల్లలు పుట్టిన వాళ్ళకి పున్నామనరకం పోదు. ఇలాంటి తప్పుడర్థాలన్నీ చెప్తారనమాట. అంటే అందుకని పుత్రుడో ఏ పుత్రుడో అంటే స్థితిలో అయితే ఉంటారో వాళ్ళకి మంచి సంతానం కలిగి, అంటే వాళ్ళు కూడా అంటే దైవానికి సంబంధించిన స్థితిలోనే ఉంటారు, అలాంటి మహాత్ములు పుడతారని చెప్పారు కదమ్మా. అది ముందు. ఇప్పుడు ఇవాళ ఏం చెప్పారు, ఆ పుత్రులు అంటే ఈ పుత్రులు కాదని. అదా అంతకు ముందు అదే అలా అమ్మా. చెప్పారు. ఉమ్. ఇప్పుడు ఈ రోజు వైరాగ్యం అనే దాన్ని ఆ పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా అలా అలా చెప్పారు. ఉమ్. అది ఆ టైప్ ఆఫ్ జీవితాన్ని, లేకపోతే ఏనుగు ఎలా అయితే ఆ బురదలో తిరిగిపోయిందో, బతికుండగానే కొళ్ళు పొడుస్తాయని నేను అలాగ మన పరిస్థితి అయిపోతుందని చెప్పారు. అదే జరుగుతోంది. అవునమ్మా అవును. బాగుంది. వసంతలత చెప్తావా? నాది ఆ తర్వాత వాటిలో అదే పెళ్లి ఇలాంటి వాటి సామ్యాలన్నీ తెచ్చారు. తెచ్చి ఆ పురుషుడికే ముక్తి కాంత అయితే స్త్రీకి ఆత్మ పురుషుడని ఏదో చెప్పారు. అలాగా అంటే ఆత్మధ్యానం, ఆత్మజ్ఞానం ఇవి ఇంపార్టెంట్ అన్న విషయం అన్నమాట. మిగతా విషయాల్లో మనం అది తెలియక అంటే ఆత్మజ్ఞానాన్ని ఎలాగ సంపాదించాలి అన్నదే ఒక ఇది కదా, అదే ఇంపార్టెంట్. అదే ఎందుకంటే లైఫ్. చెప్తున్నాను నేను చాలా సామ్యాలతో. అది అసలైన విషయం ఏంటంటే మనం ఏ విధంగా ఆ దారిలో వెళతాము అని. ఆ దారిలో వెళ్ళడానికి ఈ విషయ వాసనలు అలాంటివన్నీ టెంపరీ, అంటే దాన్ని గుర్తించాలి. మనం ఐడెంటిఫై చేసుకొని బతుకుతూ ఉంటాం కాబట్టి అలాగవుతూ ఉంటుంది. మనం దాన్ని ఏది విషయ వాసన, ఏది లంపటము, ఏది కాదు అన్న విషయాన్ని అండర్స్టాండ్ చేసుకునే శక్తి అనేది ప్రపంచిక తెచ్చుకోవాలి, విషయాలన్నీ ఆర్జించుకోవాలి. విషయవాసనలే. అంటే అదే అది ప్రపంచమే తెలియాలి. సత్యమని భ్రాంతిలో బతికితే అది విషయవాసనే. అయిపోతుంది అది. అందుకని ఆ ఆ దీని నుంచి బయటపడడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే నీకు పరమానందం, ఆనందం అన్నీ ఉంటాయి అని విషయం అన్నమాట. అది అని చెప్తున్నది. అది అంటే మరి అదంతా మన డిస్క్రిప్షన్ మీదే ఉంటుంది, ఎలా మనం దాన్ని అంటే దాటగలము అనేది. అందుకే వైరాగ్యం అన్నది చాలా ముఖ్యం. వైరాగ్యం లేకపోతే ఆ జన్మ ముందుకు వెళ్ళదు ఆ విషయంలో. అదే అంటే నిరంతరం అది అంటారు కదా, అవేర్నెస్, ఆ ఎరుక అనేది ఉంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కూరుకుపోతున్నాం అని తెలుస్తుంది, కానీ ఆ తెలిసినప్పుడు బయటికి రావాలి. తెలియడం ఎంత, అది బయటకు వచ్చేది రాగలగడమే ఎరుక. అసలు ఎరుకుంటే బయటికి రాగలం, లేకపోతే కొంచెం అలా అలా తెలుస్తున్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ అందులోనే అదే బాగున్నట్టు ఉంటుంది. కరెక్ట్.
ఉమ్. అది చాలా అంటే అది డిఫికల్ట్ తెలుసు విషయం అనుకుంటే చాలా. పాతవన్నీ తెలుసు, బుర్రలో అన్నీ ఉన్నాయి, కానీ మన ఆచరణలో రావడమే తెలియడం. నిజమైన తెలియడం అంటే అది ఆల్రెడీ యాక్షన్ లోకి రావాలి. అదే అదే కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తారు కదా. నో అండర్స్టాండింగ్ అంటే లెర్నింగ్ అనేది ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అన్నది లేనే లేదన్నారు. ఇంటెలిజెన్స్ తో తెలుసుకోవడం ఏం లేదు. అది అండర్స్టాండింగ్ అంటే యాక్షన్. ఏదో ఇంటెలెక్చువల్ గా ఇది తెలుస్తున్నది అనుకుంటాం, కానీ అది యాక్చువల్ తెలియదు. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? సరే, ముగించేద్దాం అయితే. అందరికీ నమస్కారం. నమస్తే.